ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు. ఆమెన్. హల్లెలూయా. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, యోహాను గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుని యొక్క రూపము ప్రేమ కలిగి ఉండుట. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుని ప్రేమ గొప్పది, అత్యంత విలువైనది, అమూల్యమైనది. ప్రేమ దోషములను కప్పుతుంది, తప్పులను క్షమించి వేస్తుంది. నిజమైన ప్రేమ ప్రాణం పెడుతుంది. మరి నిజముగా యేసయ్య ప్రేమ మనలను రక్షించే ప్రేమ, సహోదరుల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, పిల్లలు తల్లిదండ్రులపై చూపే ప్రేమ, ప్రేమలన్నీ ఈ లోక సంబంధమైన ప్రేమలు. మరి నిజముగా పొరుగువారితో సాటివారితో ప్రేమ కలిగి ఉంటున్నామా? కుటుంబ సభ్యులతో ప్రేమ కలిగి ఉంటున్నామా? దేవుడు ప్రేమ స్వరూపి గనుక ప్రతి పనిలో, ప్రతి సందర్భంలో, ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి ఉండుట వలన దేవుని స్వరూపము ఇతరులకు చూపించగలము. దేవుడు మానవులనందరినీ ప్రేమించి ఏ ఒక్కరు నశించిపోకూడదని, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని, ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పింపబడాలని, మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ప్రాణాన్ని అర్పించిన ప్రేమ యేసయ్య ప్రేమ. మరి నిజముగా యేసయ్య చూపిన మార్గములో మనమందరము నడుచుకొని ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి జీవిద్దామా? యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ. ఈ లోక ప్రేమలన్నీ వ్యర్థములు. అంతము వరకు మన తోడుగా ఉండే ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియుండువాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడినా ప్రేమ కలిగి జీవిద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. యేసయ్య, గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలు బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్న యేసునామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురికాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.